అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అలముకుంద స్ఫూర్తి చెలిపాదములకు కచ్చప మనోజ్ఞములేమ ప్రబదములకు మకర మంజులము కోమలి జంఘలకు మహాపద్మశ్రీ సఖి రోమవల్లికను శంఖ శృంగారము జనగళమునకు వరశోభత్వయలి వాతెరకును కుండలావణ్యము కొమ్మ వల్వరసకు పద్మకోమలము చల్వ ముఖమునకు నీల భాస్వర మెలనాగ నెరకలకును కలిగి మనమునకెంతయో వలపు కూర్చు అవయవ విలాస నిధియునై అలరు కథన నవనిధులగాంచినట్లయే అట్లయా నాదిగనినా ఇక్కడ ముకుంద స్ఫూర్తి. నిజానికి ఈ పద్యాలు ఇక్కడి నుంచి సుమారుగా ఒక 40 పద్యాలు 50 పద్యాల దాకా 40 పద్యాలు సుమారుగా వర్ణనలు ఉన్నాయి. ఇది ఒక రకంగా అతివేల శృంగారం ఏమో అనిపిస్తుంది, కొంచెం ఎక్కువగా శృంగారం ఉందనిపిస్తుంది, అంగాంగ వర్ణన ఉన్నట్టు అనిపిస్తుంది పూర్వపు కావ్యాలు. ఒక రకంగా ఆలోచిస్తే సరే ఇది ఒక ఔచిత్య భంగం అనుకుందాం. కావ్యాల్లో భంగం కాకపోవచ్చు, కానీ సహజంగా అయితే ఇవాళ ఇంత వర్ణం చేసేటువంటి కవులు ఈ శతాబ్దంలో పెద్దగా మనకు కనిపించరు. 18వ శతాబ్దం 17వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో 16వ శతాబ్దం అప్పుడు వచ్చినటువంటి కావ్యాల్లో అంగాంగ వర్ణనలు ఉన్నాయి. అంతగా ఇటీవల కాలంలో మనం అవి గమనించాం, కానీ ఈ కావ్యంలో అవన్నీ ఉన్నాయి. అందుచేత మీకు 40-50 పద్యాలు కేవలం స్త్రీ పాత్ర వర్ణంతో వెళ్ళిపోయింది. కాకపోతే ఒక పాజిటివ్ దృక్కోణం కూడా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కవికి వర్ణనలోనే విశిష్టంగా వర్ణించడానికి, ఆయన ప్రతిభను చెప్పడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఆయన ప్రతిభ ఇంత అని తెలుసుకోవడానికి, కొలవడానికి మనకి ఇక్కడ వర్ణనే ప్రధానం అవుతుంది. ఈ వర్ణనల వల్ల కవి యొక్క ప్రతిభ ద్యోతకం అవుతుంది. కాబట్టి మనం దృష్టితోటి ఈ కావ్యాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. చూద్దాం ఏమని వర్ణించాడో. ఈ వర్ణన కూడా ముగ్గురు, మనం ఇంతకుముందు 3 కథల్లో కూడా శివుని పరంగా సతీదేవి గుర్తొచ్చింది, చంద్రుడి పరంగా చంద్రుడి కథలో బృహస్పతికి తార గుర్తొచ్చింది, సారంగధర చరిత్రలో సారంగధరుడు తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రునికి భార్య అయినటువంటి చిత్రాంగి గుర్తొచ్చింది. వాళ్ళని ఇలా ఆ ముగ్గురిని కలిసి వచ్చేటట్టుగా ఈ విధంగా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ 3 విడివిడిగా చెప్పలేదు కవి కూడా. ఈ వర్ణనల్లో ముగ్గురికి విడివిడిగా కూడా ఏం చెప్పలేదు. అందువల్ల ఒకటే రకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దాం. అలా ముకుంద స్ఫూర్తి చెలి పాదములకు, చెలి యొక్క పాదాలకి ముకుంద స్ఫూర్తి అని. ముకుందము అంటే ఎర్రతామరలు, ముకుందము అంటే ఎర్రతామరలు. కాబట్టి ఆ పాదాలు ఎర్రతామరలతో పోల్చాడు. కచ్చప మనోజ్ఞములేమ ప్రపదములకు. కచ్చపము అంటే తాబేలు. ఈ
ప్రపదములు ప్రపదములు అంటే మీగాళ్ళు. ఈ మీగాళ్ళకి ఆయన తాబేలు లాగా మనోహరంగా ఉంటుంది. మకర మంజులము కోమలి జంఘలకు, కోమలి యొక్క జంఘలు పిక్కలు ఇవి ఎలా అంటే మకర మంజులము. మకరము అంటే మొసలి, అంత గట్టి పొట్టు కలిగినవి, అంత మనోహరముగా. మంజులము మకర మంజులము. మహాపద్మశ్రీ సఖి రోమవల్లికకును, మహాపద్మశ్రీ మహాపద్మం సఖి రోమవల్లికకును. రోమవల్లిక అంటే నూగారు, వెంట్రుకలు. ఈ నూగారు మహాపద్మం లాగా ఉందట. మహాపద్మము అంటే సాధారణంగా పద్మము అనే అర్థం కాదు ఇక్కడ. మహాపద్మము అంటే సర్పము అని అర్థం, పాము అని అర్థం. పాము నల్లగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఆ ఆకారాన్ని బట్టి నూగారు సాధారణంగా జడకు పోలుస్తుంటారు, నూగారుకు పోలు. పద్మశ్రీ సఖి రోమవల్లికకు శంఖ శృంగారము చాన గళమునకు. చాన గళమునకు, చాన అంటే స్త్రీ. ఆమె యొక్క గళానికి, గొంతుకి శంఖ శృంగారం. శంఖం అంటే శృంగారం. సాధారణంగా గళాన్ని శంఖంతో పోల్చడం కవుల యొక్క సమయం, కవి సమయం, సంప్రదాయం. వరశోభ తొయ్యలి వాటరకును, తొయ్యలి వాటర, ఇది వరశోభట. వాతర అంటే ఇవి ఎర్రగా ఉంటాయి కాబట్టి వరశోభతో పోలి. వర అంటే కుంకుమ పువ్వు. సాధారణంగా కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది, ఆ కుంకుమ పువ్వుతో పోలిక. కుందల ఆవణ్యము కొమ్మ పల్వరుసకు, కొమ్మ యొక్క పలువరుస కుందలావణ్యము. కుందరదన అంటుంటారు. కుంద అంటే ఏంటంటే మొల్లలు, మల్లెలు మొల్లలు ఇలా వింటుంటాం కదా, అవి తెల్లగా ఉంటాయి, వాళ్ళు కూడా తెల్లగా ఉంటాయి కాబట్టి కుందలావణ్యము కొమ్మ పలువరుస. పద్మకోమలము చెల్వముఖమునకు, సరే చెల్వ యొక్క ముఖం పద్మంలాగా ఉంది. పద్మం యొక్క పద్మం ఎలా ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలంగా. పద్మకోమలము. నీలభాస్వరమెలనాగ నెరకలకును, నెరకలు అంటే జుట్టు. ఇవి నెరకలు అంటే వెంట్రుకలు, కురులు. ఇవి నీలభాస్వరము, నల్లమైనటువంటి కాంతి కలిగినవి అని. సాధారణంగా జుట్టుని నీలము, ఇంద్రనీలంతో వాటితో వీటితో పోలుస్తూ ఉంటారు. కాబట్టి నీలభాస్వరము ఎలనాగ ఎరగలకును. ఎలనాగ అంటే స్త్రీ. కలిగి మనమునకు ఎంతయో వలపు కూర్చు అవయవ విలాస నిధియునై. అవయవ విలాస నిధి అంటే ఇన్ని రకాలైనటువంటి అవయవాలతో కూడుకున్నటువంటి, విలాసంతో కూడుకున్నటువంటి అవయవ విలాసం, అంగాంగ విలాసం కలిగినటువంటి నిధి ఎట. అలా అలరు కథన ఒప్పుతున్నటువంటి విధంగా కారణంగా నవవిధుల గాంచినట్లయ్యా. ఈమెను చూస్తే నవవిధుల్ని చూసినట్టు. ఇది ఉన్నది ఉంది ఇక్కడ, నవనిధులు. ఈ కవి యొక్క చతురత ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆమెను చూస్తే నవనిధులను గాంచినట్టే అన్నాడు. ఆ స్త్రీని చూస్తే నవనిధులను చూసినట్టే అన్నాడు. అది నాటి గనిన నవనిధులను గాంచినట్లయ్యా అన్నాడు. ఇదిగో ఉన్న చమత్కారం అంతా ఇక్కడ. ఎందుకంటే పైన 9 పాదాల్లోనూ 9 అంగాలను వర్ణించాడు, అవయవాలను వర్ణించాడు. జుట్టనో, మగవనో, ముక్కులనో, చెవులనో, ఏవో ఇలా 9 నిధుల పేర్లు చెప్పాడు. మనం గమనిస్తే అది మనం ఇప్పుడు గమనించాల్సింది. నవనిధులు ఏమిటి? ఆ నవనిధులు ఇక్కడ ఉన్నాయి, ఈమెలో ఉన్నాయి.
అందువల్ల అందంగా ఉంది. ఈమె చూస్తే నవనిధులను చూసినట్ట. ఆ నవనిధులు ఏమిటో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే అంటే ఆ దృష్టిలో మనం ఆ పద్యాన్ని చదవం ముందు, కానీ చదివిన తర్వాత ఆయన చెప్పినటువంటి చివరి పాదం వల్ల ఏం తెలుస్తుందంటే ఇందులో నవనిధులు ఉన్నాయి. నవనిధులు ఏమిటి అసలు? మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ వరశ్చ నిధయో నవ అని. ఇవి 9 నిధులు. ఏమేమున్నాయి? మహాపద్మం, పద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వర. ఈ ఈ 9 కూడా నవనిధులు అని. ఇవి కుబేరుని యొక్క సంపద. కుబేరుడు, వీటికి అధిపతి కుబేరుడు, ధనానికి అధిపతి, ఉత్తర దిక్కు అధిపతి అని చెప్తున్నాం కదా. ఈ నవనిధులన్నిటికీ కూడా అధిపతి కుబేరుడు. ఆయన నవనిధులు ఇవి. ఈ పద్యంలో అవన్నీ ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తే ఒక్కసారి చూడండి. ముకుంద స్ఫూర్తి అన్నాడు. ఈ ముకుందం ఒకటి, పాదాలని ముకుందంతో పోల్చాడు. రెండవది కచ్చప మనోజ్ఞములేమో ప్రపదములు అన్నాడు. ప్రపదములు అంటే మీగాళ్ళు, వీటిని కచ్చపంతో పోల్చాడు. ఇది 2. 3 మకర మంజులము కోమలి జంగలు అన్నాడు. జంగలు మకరము, ఈ మకరం 3. మకరం కూడా నవనిధుల్లో ఉంది. మహాపద్మశ్రీ సఖి రోమవల్లికను అన్నాడు. మహాపద్మశ్రీ, మహాపద్మం కూడా 1 నవనిధుల్లో. శంఖ శృంగారము చానగళములకు, శంఖం కూడా 1, 5 అయినాయి. వరశోభ తొయ్యలి వాదరకును, వర అంటే ఇందాకే చెప్పుకున్నాం, కుంకుమ లాగా కాంతి కలిగింది. 6. 7 కుందలావణ్యం. కుందము అంటే మనం మొల్లలని చెప్తాం. 8 పద్మకోమలము జల ముఖము పద్మం వంటి చెలువు కలిగింది. పద్మము కూడా, పద్మము మహాపద్మము 2 కూడా నవనిధుల్లో. 8. 9వది నీలభాస్వరం ఎలనాగా నెరకలకును, నీలం. ఈ 9 కూడా నవనిధులు. ఈ నవనిధులతోటి ఈమెను వర్ణించాడు. ఈమెను చూస్తే నవనిధులను చూసినట్టే అని అనుకుంటున్నాడు. ఇది ముగ్గురు విషయంలోనూ ఇంతే. నాయకులను గురించి నాయకులు ముగ్గురు ఇలాగే అనుకుంటున్నారని వర్ణన. ఒక్కొక్కళ్ళకి వేరువేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కథాభేదం నడుస్తే నడవచ్చు, కానీ వర్ణంలో ఇక్కడేమీ భేదం కనిపించదు. అక్కడ స్త్రీని వర్ణించారు అంటే ఒక రకంగా సతీదేవిని, 2 తారని, 3 చిత్రాంగిని కూడా ఇదే వర్ణంతో కవి వర్ణించాడు అని అర్థం చేసుకోవాలి. శ్రీగిరిస్థని సుష్మకాంచీ ప్రదేశి కాళహస్తి గమన మహాకాశియుక్త శేషభరకీర్తి శ్రీరంగసీమ మధురవాణియగునిటి క్షేత్రమే పనికి దొరకు. ఇక్కడ మనిషిని ఎలా పక్కదో పట్టిస్తారో చూడండి. శ్రీగిరి అంటే శ్రీశైలం నిజానికి. సూక్ష్మ కాంచి ప్రదేశీ, కాంచి కాళహస్తి గమన, కాళహస్తి పేరుంది. మహాకాశియుక్త కాశీ, శేషభరకీర్తి శ్రీరంగం, మధురవాణియగు మధుర. ఇట్టి క్షేత్రమివ్వానికి చివరిలో క్షేత్రం. మళ్ళీ ఇవన్నీ క్షేత్రాలే పైన చెప్పుకున్నాయి, కానీ భావంలోకి వెళ్తే ఈ అర్థంలో కనిపించవు. పైకి చూడగానే, పద్యం చదవగానే అన్ని క్షేత్రాలని చెప్పాడని అనిపిస్తుంది కదా. తీరా లోపలికి వెళ్తే ఆ అర్థం అలా ఉండదు. అది ఈ కవిలో ప్రత్యేకత. ఇక్కడ చూడండి ఏం చెప్పాడో. శ్రీగిరిస్తని, శ్రీ శోభాకరమైనటువంటి, శోభాయుక్తమైనటువంటి గిరిస్థని, పర్వత కుజాలు, పర్వతములు వంటి కుజములు కలిగింది.
సూక్ష్మకాంచి ప్రదేశి, సన్నమైనటువంటి కాంచీ ప్రదేశము అంటే మొదలు ఉండే చోటు, నడుము అనమాట. సూక్ష్మకాంచి ప్రదేశి, సన్న నడుము కలిగినది. కాళహస్తి గమన, కాల నలమైనటువంటి హస్తి ఏనుగు వంటి నడక కలిగింది. కాళహస్తి గమన, స్త్రీల నడకల్ని గజయానంతో పోలుస్తూ ఉంటారు కాబట్టి కాళహస్తి గమనం, నలమైనటువంటి ఏనుగు యొక్క నడక వంటి నడకలు కలిగినది అని. మహాకాశయుక్త, ఇక్కడ మహా తర్వాత అకార ప్లేస్లేషన్ ఉంది, సో ఆకాశయుక్త అని అర్థం అవుతుంది. అలా విడదీసుకోవాలి. ఆకాశయుక్త అని, మహా అధికతరమైనటువంటి ఆకాశయుక్త, సౌఖ్యముతో కూడుకున్నది అని. శేషధర కీర్తి, శేషధర కీర్తి. శేషుడు అంటే ఆదిశేషుడు, ధర అంటే ఉంది, కానీ ఇక్కడ ప్రతి అని అర్థం ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఆ రెండు తెల్లగా ఉంటాయి, కీర్తి తెల్లగా ఉంటుంది అని. శేషధర కీర్తి. శ్రీరంగసీమ, ఇక్కడ సంపదలకు నిలయమైనటువంటి రంగసీమ, నాట్యస్థానమైనది అని. మధురవాణ్యగు, ఇక్కడ మధురవాణి కూడా, మధురమైనటువంటి మాటలు కలిగినది అయినటువంటి క్షేత్రము యవ్వానికి దొరకు. క్షేత్రము అంటే భార్య. క్షేత్రం అనే పదానికి భార్య అని అర్థం. ఆ అర్థంలో చెప్పాడు. పైకి చూస్తేనేమో అన్ని క్షేత్రాలు కనిపిస్తున్నాయి, లోపలికి వస్తే ఇలాంటి అర్థం కనిపిస్తుంది. క్షేత్రం అంటే భార్య. ఆ భార్యకు ఉన్న విశేషణాలు అవి ఏమిటట? గిరిస్థని, పర్వతాల వంటి కుజములు కలిగినవి అని. సూక్ష్మకాంచీ ప్రదేశం, సన్నమైన నడుము కలిగిందని. కాళహస్తి అంటే నల్లని ఏనుగు వంటి నడక కలిగింది అని. ఇలా ఆయన ఈ పద్యాన్ని పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ముగ్గురు విషయంలో ఇదే వర్ణన ఉంటుంది. పైకి మాత్రం క్షేత్రాలు ధ్వనిస్తున్నాయి. అటువంటి భార్య అని భార్యను గుర్తు చేసుకుంటున్నారు ఈ ముగ్గురు కూడా. కృష్ణవేణి సురాపగా కీర్తి, నర్మదాళి సింధు గభీర విద్యా సరస్వతీ రమణ తుంగభద్రాతియగు గతియగు భువన దీపకయ సంగుని కవేర తీర్థమేళ. ఇక్కడ చూడగానే నదులు కనిపిస్తుంది. కృష్ణవేణి, సురాపగ, నర్మద, సింధు, సరస్వతి, తుంగభద్ర, ఇన్ని నదులు కనిపిస్తున్నాయి ఈ పద్యంలో. నిజంగా భావంలోకి వెళ్తే ఆ నదులేం కనిపించవు మనకు. భావం ఏమిటో చూద్దాం. కృష్ణవేణి సురాపగా కీర్తి, నర్మదాళి సింధు గభీర విద్యా సరస్వతీ రమణి తుంగభద్రాగతియగు భువన దీపక యశంగనిక వేర తీర్థమేళ. వేరే తీర్థం ఎందుకు? అన్ని తీర్థాలు ఈమె అందే ఉన్నాయి అని చెప్పడం. ఇందాక కూడా ఎన్ని క్షేత్రాలు తిరగాల్సిన అవసరం లేదు, ఈ క్షేత్రాలన్నీ ఈమె అందే ఉన్నాయి అని చెప్పడం. ఇది వర్ణన. ఈ నదులన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం, ఎలా భావంలోకి ఒదిగిపోయినాయో చూద్దాం. కృష్ణవేణి, వేణి అంటే జుట్టు, జడ, జుట్టు. ఇది కృష్ణ నల్లనైనది అని, నల్లనైనటువంటి జడ కలిగినది అని కృష్ణవేణి. సురాపగా కీర్తి, ఆపగ అంటే గంగ, సురాపగ అంటే దేవగంగ, ఆకాశగంగ. ఇది తెల్లగా ఉంటుంది, దీనికి యొక్క కీర్తి తెల్లగా ఉంటుంది అని. సురాపగా గంగ వంటి తెల్లనైన కీర్తి కలిగినది అని. నర్మదాళి, నర్మద అళి, నర్మద అళి, నర్మద, నర్మద అంటే సంతోషాన్ని ఇచ్చేది అని. అళి అంటే అలాంటి చెలికత్తెలు కలిగిందట, సంతోషాన్ని ఇచ్చే చెలికత్తెలు కలిగింది అని.
నర్మదాళి అని. నర్మ అంటే సంతోషం, నర్మద అంటే సంతోషాన్ని ఇవ్వడం, సంతోషాన్ని ఇచ్చే అళి చెలికెత్తలు కలిగింది అని. సింధు గభీర, సింధు అంటే సముద్రం, సముద్రం వంటి గంభీరమైంది. గంభీరాన్ని సముద్రంతోనే పోలుస్తుంటారు ఎక్కువగా కవి సమయం. అంటే అంత గంభీరమైనది ఆమె మనస్తత్వం, ఆమె ధైర్యం అని. విద్యా సరస్వతి రమణి, విద్యల్లో సరస్వతి అట. సరస్వతి రమణి అంటే స్త్రీ, సరస్వతి రమణి. తుంగభద్రాగతియగు, తుంగభద్ర గతి. తుంగ అంటే ఎత్తైనటువంటి, భద్ర భద్రగజం. సాధారణంగా గజాల్లో భద్రగజాన్ని ఎట్ట చెబుతామంటే ఉత్సవాలు ఊరేగింపులకు తీసుకొచ్చి ఆ పైన ఇదేసి కూర్చోబెడతారు కదా, దాన్ని భద్రగజం అంటారు. అన్ని గజాలని ఒకటిగా మనం భావించలేము ఇక్కడ, ఇది భద్రగజం అంటే. తుంగభద్ర గతియగు, అది ఎత్తైన ఏనుగు యొక్క నడక. అయి భువన దీపకయ సంగుని కవేర తీర్థమేళ, ఇవన్నీ నదులు కాబట్టి తీర్థం ఇస్తారు, నదులు కదా అందువల్ల తీర్థం. క్షేత్రాలు అయితే అక్కడ గుళ్ళు గోపురాలు అవన్నీ ఉంటాయి. తీర్థాల్లో తీర్థక్షేత్రాలు, తీర్థాలు క్షేత్రాలు, ఆ తేడాన్ని గమనించాలి అంతే. తీర్థ ఇక వేరే తీర్థమేలా, సరే ఇటువంటి నీళ్లతో ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా మనకు ఒక్కసారి ఆయన గుర్తు చేసినట్టు అయింది. కాకపోతే ఇవన్నీ కూడా ఆ ముగ్గురు నాయకుల యందు ఉన్నాయని చెప్పేసి కవి భావన చేసి, భువన దీపక, అది భువన దీపక అని ఇవో ప్రకాశింపజేస్తోందని అర్థం. ఉదకములను ప్రకాశింపజేయండి అనేటువంటి భావాన్ని మనకి ఈ పద్యంలో ఇవ్వడం. తర్వాత పద్యంలో అంగలావణ్య విభవం, అంగలావణ్య విభవ మత్స్యతరలాక్షి మగధ సన్నుత కాశ్మీర మంజులోష్టి శ్యామ బర్బర కాంభోజ చారుణాభయగుట ఆవమ దేశ విఖ్యాత సుమ్ము. ఆ స్త్రీ దేశ విఖ్యాత అట, దేశ దేశాల యందు కూడా పేరుగనది, ప్రఖ్యాతి పొందినది. ఏమున్నాయి ఇందులో విశేషాలు? అంగ, మత్స్య, మగధ, కాశ్మీర, బర్బర, కాంభోజ, ఇది ఇన్ని దేశాలు వచ్చినాయి దీంట్లో ఈ పద్యంలో. నేను సాధారణంగా ఈయన అవధాని కూడా కావటం వల్ల ఇలాంటి చిత్ర విచిత్రాలు చేసి ఉంటాడు. ఎందుకంటే అవధానాల్లో ఇలాంటి ఇస్తుంటారు, ఏదో పదాలు ఇచ్చేసి ఈ పరంగా అర్థం చెప్పు అంటూ ఉంటారు. ఇప్పుడు నిజానికి ఈ అంగ, మత్స్య ఇలాంటి 4 పదాలు దేశాలకు సంబంధించి ఇచ్చేసి ఇదిగో ఈ ఈ వర్ణంలో చెప్పండి అంటే ఆయన పద్యం చెప్పేస్తాడు. అలాగే ఇక్కడ కూడా అవి మనసులో ఆయనకి ఆ భావం వల్ల మనసులో ఉండుంటుంది, అందుచేత ఆయన ఇలాంటి ప్రయోగాలన్నీ చేసినట్టు కనిపిస్తుంది. చూడండి, అంగ దేశ విఖ్యాత సుమ్ము అన్నాడు చివరిలో, బాగానే ఉంది, ఈ దేశాలలో ప్రసిద్ధమైంది అని, ఇన్ని దేశాలకి. కానీ భావం దగ్గరికి వచ్చేసరికి అంగలావణ్య విభవము, అంగదేశ స్త్రీల యొక్క లావణ్య విభవం ఉంది అని అంగదేశాన్ని చెప్పాలి. కానీ నిజానికి అది కాదు. లోపల ఏముంది? అంగ అంటే శరీరము, శరీర అంగాలు కదా, ఆ శరీరం యొక్క లావణ్యం శృంగారం, దాని యొక్క విభవము సంపద, దాన్ని చెబుతున్నాడు ఆయన. శరీరం యొక్క శృంగారాన్ని చెబుతున్నాడు ఆయన. ఎందుకంటే తలుచుకుంటున్నది భార్యని కాబట్టి ఆ స్త్రీ యొక్క శృంగారాన్ని, అంగ లావణ్యాన్ని చెప్తున్నాడు. పైకి మాత్రం అలాగే అనిపించట్లేదు. అంగలావణ్య విభవం అంటే అంగదేశానికి సంబంధించిన లావణ్యం, అంగదేశ స్త్రీల యొక్క లావణ్యము అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మత్స్య తరళాక్షి, తరళ చేపల్లాగా, మత్స్యం అంటే చేప, మత్స్య తరళాక్షి చేపల్లాగా చంచలమైనటువంటి కళ్ళు కలిగింది.
అందుకే కళని చేపలతోటి పోలుస్తూ ఉంటారు. మత్స్య తరళాక్షి. కానీ ఇక్కడ మత్స్య తరళాక్షి అంటే మత్స్య దేశానికి సంబంధించినటువంటి తరళాక్షి అని. తరళాక్షి అంటే చంచలమైన అక్షులు కలిగింది, స్త్రీ అనే అర్థంలో వాడుకుంటే మత్స్య తరళాక్షి అవుతుంది. మత్స్య దేశానికి సంబంధించినటువంటి స్త్రీ ఏమో. మగధ సన్నుత కాశ్మీర మంజులోస్థి. మగధ సన్నుత, మగధ సన్నుత, ఇది ఇక్కడ ఈ పదం. సన్నుతము అంటే నృతింపబడింది, కొనియాడబడింది, పొగడబడేది, స్థుతులు కదా. ఇది మగధ దేశము చేత సన్నుత పొగడబడింది అని. కానీ స్వభావార్థంలో ఏం చెప్పాలి? స్తుతి పాఠకుల చేత వంది మాగధులు అంటారు కదా, వంది మాగధులు అంటారు. మగధ మాగధులు స్తుతి పాఠాలు చేసేటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళ చేత స్తుతింపబడుతుంది అని అర్థం. ఇది మనం ఇక్కడ చెప్పుకోవాల్సి. రెండు అర్థాలు అలా. దేశానిగా మనం ఇది చేసినప్పుడు మగధ దేశానికి సంబంధం, భావంగా స్వభావ భావంగా చెప్పుకున్నప్పుడు మాగధుల చేత, వంది మాగధుల చేత స్తుతింపబడుతుంది. కాశ్మీర మంజులోస్థి, కాశ్మీర దేశానికి సంబంధించినటువంటి మంజులోస్థి, మంజులమైన మనోహరమైన ఓస్థి, పెదవులు కలిగింది. మంజులోస్థి అంటే మంజులమైన ఓష్ణములు కలిగింది, స్త్రీ అనే అర్థం. కాశ్మీర స్త్రీ అని దేశం పరంగా చెబుతాం. అర్థంగా వివరించి స్వభావ పరంగా చెప్పుకున్నట్టయితే కాశ్మీరము ఎర్రని రంగు. కాశ్మీరము అంటే కుంకుమ లాగా ఎర్రనైనటువంటి రంగు, అలా కలిగినటువంటి పెదవులు కలిగింది. అలా శ్యామ బర్బర, నల్లనైనటువంటి. శ్యామ అంటే నల్లనైనటువంటి, బర్బర అంటే కేశములు, జుట్టు కలిగినది. ఇలా స్వభావార్థం చెప్పాలి. శ్యామ అంటే స్త్రీ అని అర్థం, బర్బర దేశ స్త్రీ అని అర్థం. కాంభోజ చరుణాభ. సరే, కాంభోజ దేశం, దేశపరంగా చెప్పుకున్నప్పుడు కాంభోజ దేశానికి సంబంధించినటువంటి స్త్రీ అని. చారునాభ అంటే, చారునాభ అంటే స్వభావార్థంలో చెప్పాల్సి వచ్చినప్పుడు అందమైనటువంటి నాభి కలిగినది, అలాంటిది. ఈ కాంభోజ అనేది పొన్న పువ్వు అని అర్థం. పొన్న పువ్వు వంటి, సాధారణంగా పొన్నాయి పూలు ఇప్పుడు తెల్లగాను పొడుగ్గా మన సన్నాయి ఊదినట్టుగా అట్లా ఉంటాయి. అగుట ఆ కొమ్మ దేశ విఖ్యాత సొమ్ము. ఇలా అవటం వల్ల ఆ స్త్రీ దేశ విఖ్యాత, దేశంలో కొనియాడబడింది, అలాగే పేరు పొందింది. దేశ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా ఒకసారిగా మన ముందు కనపడేటట్టుగా ఈ పద్యం చెప్పడం జరిగింది. అంగ, మత్స్య, మగధ, కాశ్మీర, బర్బర, కాంభోజ దేశాలన్నింటి ఒకసారి మన ముందుకు తీసుకొచ్చాడు. ఇవి చెప్పన దేశాలు, గణరాజ్యాలు చెప్పినప్పుడు అంగవంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌవీర, సౌరాష్ట్ర, మగధ, మాళవ, నేపాళగా ఇలా చాలా దేశాలను చెప్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని దేశాలను ఈ పద్యంలో చెప్పగలిగారైనా. ఇంతటితో ఈరోజు స్పష్టి. ఇది ఇంతవరకు శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం విన్నారు. కావ్య పఠనం చేసిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు.